నమస్తే. ప్రవీణ్ పగడాల మరణం మీద అనేక రకాల చర్చలు నడుస్తూ ఉన్నాయి. తెలుగు రెండు రాష్ట్రాలలో కూడా ఇది ఒక ప్రీ ప్లాన్డ్ మర్డర్ అని చెప్పి కూడా ఒక చర్చ నడుస్తూ ఉన్నది. దీని మీద ప్రస్తుతం అంటే సికింద్రాబాద్ సెంటినరీ చర్చిలోకి ఆయన మృతదేహాన్ని తీసుకురావడం జరిగింది. ఇక్కడ నుండి ఆయన అంతిమయాత్రలు అనేవి జరుగుతూ ఉంటాయి, ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. దీనికి ఇక్కడికి పెద్ద ఎత్తున తెలుగు రెండు రాష్ట్రాల నుంచి కూడా క్రైస్తవులు ఇక్కడికి రావడం జరిగింది ఆయన పార్థివ దేహాన్ని చూడడం కోసం. వారు ఏమంటున్నారు దీని పట్ల, అసలు ఇది నిజంగానే ప్రీ ప్లాన్డ్ మర్డరా లేక యాక్సిడెంటేనా అని చెప్పి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. బ్రదర్ నమస్తే. నమస్తే అండి. ఎట్లా చూస్తారు ఇప్పుడు ఈ జరిగిన ఈ ప్రమాదాన్ని ఎట్లా చూస్తారు? ఇది మాకైతే యావత్ క్రైస్తవ్యానికి ఒకటే తోస్తుంది. ఇది పక్కా ప్లాన్ మర్డర్ చేశారనేదే మేము భావిస్తున్నాము. అయితే ఇది చాలా రోజుల నుండి ఫిబ్రవరి 17వ తారీఖున ప్రవీణ్ అనేవాడు రాజమండ్రికి వస్తున్నాడని ఒక యూట్యూబర్ కూడా మరి కరుణాకర్ అనేటటువంటి వ్యక్తికి ఆయన మాట్లాడుతున్న వీడియోకు కామెంట్లు కూడా పెట్టారు. తర్వాత కొన్ని ఉన్నాయి రాక్షస యూట్యూబ్ ఛానల్స్ కొన్ని ఉన్నాయి, వాళ్ళు మనుషులుగా బ్రతకరు, ఇంకొన్ని బ్రతకనియరు. వాళ్ళందరూ బూతులు, పచ్చి బూతులు. అయితే ఏదైతే ఉన్నాయో మీ యొక్క మతాలు అయితేంది, మీ యొక్క ధర్మాలు అయితేంది, బూతులు మాట్లాడమని నేర్పించాయా మాకు తెలియదు, అయినా మాకు పర్వాలేదు. అయితే ఇది మాత్రం పక్కా ప్లాన్ తోటే అతన్ని మర్డర్ చేశారనే మేము భావిస్తున్నాం. అంటే యాక్సిడెంట్ అని చెప్పి ఫస్ట్ చూడంగానే చెప్పిర్రు, మరి ఇప్పుడు మీరు ఇది ఖచ్చితంగా ప్లాన్డ్ మర్డర్ అంటున్నారు. అంటే ఏమైనా ఆనవాళ్ళు ఉన్నాయా బాడీ మీద? ఈరోజు సినిమాలు, సీరియల్ బాగా చూసి మర్డర్లు ఎట్లా చేయాలో చాలా తేలికైపోయిందండి. అయితే అందులో భాగంగానే తనను టోల్గేట్ కంటే బిఫోరే తనని అటాక్ చేశారు. తన మీద కొంత ఆల్కహాల్ కూడా, ఒకవేళ ఆయన తాగి నడిపాడని కొంతమంది ఉన్మాదులు మాట్లాడుతున్నటువంటి వారి కొరకు నేను చెప్తున్నా, భావిస్తున్నటువంటి వారి కొరకు చెప్తున్నా. ఈరోజు మందు తాగకుండా కొంతమంది ఆడపిల్లలు మానభంగం చేసి కూడా ఆల్కహాల్ను నోట్లో పోసి ఆమె తాగి అలా ప్రవర్తించిందని కూడా అభగండాలు వేస్తున్నారు. అట్లనే ఆయన మీద పెద్ద మరి బలవంతం చేసి, ఒకవేళ ఆ రీతిగానే మీరు భావిస్తే ఆల్కహాల్ తాగే డ్రైవింగ్ చేసి త్రుటిలో ఆయన గోతిలో పడిపోయిందని నువ్వు చెప్పగలిగితే మేము నమ్మడానికి సిద్ధం లేవు. ఆయన ఆల్కహాల్ తాగే వ్యక్తి కాదు, ఆయన గొప్ప వ్యక్తి, ఆయన ఎంతోమందికి నీతులు చెప్పే వ్యక్తి. అటువంటి పాప పనులు చేయడని మేము చెప్తున్నాం. అంటే గతంలో ఇప్పుడు చనిపోయిన వ్యక్తి మతపరమైన విమర్శలు ఏమైనా చేసిండా ఇంతకుముందు, అంటే పరమతాల మీద? సార్, వ్యక్తిగతంగా ఏ మనిషిని కూడా నల్లోడా, తెల్లోడా, పొట్టోడా, పొడుగోడా అని ఎటువంటి విద్వేషపూరితమైనటువంటి ఆయన ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. ఆయన సిద్ధాంతపరంగా మాట్లాడి ఉన్నాడు తప్ప, చర్చించుకుందామన్నాడు తప్ప విభేదించుకుందామని ఏ రోజు కూడా కోరుకోలేదు. అది ఇప్పుడు ఈయన ప్లాన్ అండ్ మర్డర్ చేయడానికి గల కారణాలు ఏందనుకోవచ్చు. ఇప్పుడు చాలామంది ఉన్నారు కదా బయటకు వచ్చి ప్రసంగించేటోళ్ళు, స్టేజ్లు వేసి, అంటే ఇప్పుడు పాస్టర్లు ఈయనకంటే గొప్ప గొప్పలు చాలామంది ఉన్నారు బయట కనబడేటోళ్ళు, మరి ఈయననే ఎందుకు టార్గెట్ చేశారు? ఒకటండి, మీరు నమ్ముతున్నటువంటి, అందరూ విశ్వసిస్తున్నటువంటి ధర్మంలో కొన్ని బలహీనతలు ఉన్నాయి. ఆ బలహీనత గిది కాదు కదా అని చెప్తే దాన్ని ఓర్చుకోలేక, ఎవరికైనా ఒక వ్యక్తి లోపాలు చెప్తే ఎవరు భరిస్తారండి? ఎంత చెడ్డోడైనా నువ్వు మంచోడుగురా అంటేనే ఈ లోకము కొనియాడుతుంది. కానీ టోటల్గా మీరు నమ్ముతున్నటువంటి విశ్వాసము ఇలా కాదు అని చెప్పినందుకు ఆయన మీద కక్ష పెంచుకున్నది. ఈరోజు ఆ కక్ష ఈరోజు ఇది ఒక యాక్సిడెంట్ రూపాన చంపేసింది. అది మరి ఏం చెప్తారు మీరు? ఒకటేనండి, మీరు ఇటువంటి బూటకప్పు హత్యలు మీరు ఎన్ని చేసినా, ఇప్పుడు ఒక ప్రవీణ్ అన్న చనిపోయాడు, రాలిపోయాడు అని మీరు అనుకుంటున్నారు. వేల మంది, లక్షల మంది, మరి ఎంతోమంది ఉత్ప్రేరకులై అనేక మంది ప్రవీణ్ పగడాలలో లేస్తారు. ఎన్నడున్న అబద్ధం అబద్ధమే, సత్యం సత్యమే, అది నిరూపించబడుతుంది. ఎన్నడున్నా కూడా మేమందరం కూడా ఒకనాడు మేము కూడా దూషకులం, హింసకులం, మేము కూడా మందు మకాన తాగేటోళ్ళమే. కేవలం యేసుక్రీస్తు మాట చేత మా హృదయాలు, మా బతుకులు మారినాయి. ఈరోజు మేము ఒక సన్మార్గంలో ఉన్నాము, మేము రౌడీల్లాగా ఉన్నాము. ఒకరోజు ప్రవీణ్ అన్న కూడా సాక్ష్యం చెప్పాడు, మీరు యూట్యూబ్లలో చూసుకోవచ్చు. కడపలో నేను కూడా మీరు ఎన్నో ఫైటింగ్లు చేసినవాడిని, ఎన్నో హత్యలు చేసినవాడిని, ఎంతో మందిని టార్గెట్ చేసినవాడిని అని చెప్పాడు. ఆయన జీవితాన్ని మార్చింది యేసుప్రభువే. ఈరోజు మా జీవితాన్ని మార్చింది యేసుప్రభువే. యేసుప్రభు అంటే సన్మార్గము, యేసుప్రభు అంటే నీతి, నిజాయితీ, దుర్మార్గం కాదు, బూతులు మాట్లాడడం కాదు, తోటివాడిని హింసించేది కాదు. అదండి, అలా చేశాడు. ఇది పకడ్బందీగా ప్లాన్డ్గా ఆయన హత్య చేశారు.
బ్రదర్ మీరు చెప్పండి, అంటే ఇది ఖచ్చితంగా ప్లాన్డ్ మర్డర్ అని మీరు ఎట్లా డిసైడ్ చేస్తూ ఉన్నారు? బాడీ మీద ఏమైనా ఆనవాళ్ళు దొరికినాయా, మీకు చూసిరా, మీరు ఏమన్నా గమనించరా? అందరూ యూట్యూబ్లలో చూస్తున్నది నిజమే, కానీ సత్యమును బయట పెట్టడానికి వాళ్ళు 29 తారీఖు పోస్ట్ మార్టం చెప్తా అంటున్నారు. అంటే దాంట్లో ఏదో మాయ చేద్దామనే, ఏదో మార్పులు చేద్దామనే ఆలోచనగా ఉన్నట్టు మాకు అనిపిస్తుంది. ఖచ్చితంగా ఇది ఫ్రీ ప్లాన్ మర్డర్. ఎందుకంటే ఒక చెక్క కనబడుతుంది అక్కడ, అతని బండి యొక్క బంపర్ కేసు గుద్దినట్టుగా కనబడుతుంది. ఆ యొక్క ఛాతి పైన షూ అచ్చు కూడా కనబడుతుంది బ్లడ్ తోటి. బరాబర్ అన్ని యూట్యూబ్లలో చూస్తున్నారు, కానీ ఏ ఒక్క డిపార్ట్మెంట్ కానీ సహకరించట్లేదు. అంటే క్రైస్తవుడు అంటే చులకన భావం అయిపోయింది ఈ యొక్క 2 గవర్నమెంట్లకి, తెలంగాణ ఆంధ్ర గవర్నమెంట్కి. అయితే నేను ఏం చెప్తున్నానంటే, ఒక క్రైస్తవుని చంపితే మీరు ఇంత నిర్లక్ష్యంగా ఉంటే, మరి మీ మతాల వారిని ఎవరైనా చంపితే ఈరోజు రోడ్ల మీద అల్లకల్లోలు చేసేటోళ్ళు. మేము శాంతియుతంగా చేస్తున్నాం, మేము ఈరోజు శాంతియుతంగా చేస్తున్నాం, కానీ ఇంకా మీరు మమ్మల్ని అర్థం చేసుకోకపోతే ఏదో ఒక రోజు మేము రోడ్ ఎక్కాల్సి వస్తుంది. అప్పుడు మేము రోడ్ ఎక్కితే మీ పరిస్థితి ఆగమవుతుంది. మీరు దయచేసి పోస్ట్ మార్టం రిపోర్టు కరెక్ట్గా ఇవ్వండి. ఎందుకంటే మేము సామరస్యంగా ఉంటున్నాం, మేము ప్రభుత్వానికి సహకరిస్తాం. మాకు ప్రభుత్వం సహకరించేంత వరకు మాత్రమే. ఒకవేళ మాకు ప్రభుత్వం సహకరించకపోతే మేము ధర్నాలు చేస్తాం, మేము పోరాటం చేస్తాం న్యాయం జరిగేంత వరకు. ప్రవీణ్ అన్న ఈరోజు ఒక్క ప్రవీణ్ అన్నని చంపిరేమో, లక్షల ప్రవీణ్ అన్నలు రేపు బయలుదేరుతారు. మీరు అనుకుంటారేమో ఒక సేవకుని చంపుతారని. ఒక సేవకుని చంపితే పరలోక దేవదూతలు దిగొచ్చి ఆ మూర్ఖులను ఏదో ఒక రోజు దేవుడు మారుస్తాడు. వాళ్ళు మమ్మల్ని క్షమించమని ఒప్పుకుంటే క్షమించే గుణం మాకుంది, మా యేసయ్యకుంది. కానీ వాళ్ళకు క్షమించే గుణము లేదు, వాళ్ళకు ప్రేమించే గుణము లేదు. ఇప్పటికీ యూట్యూబ్లలో, ఫేస్బుక్లలో, ఇన్స్టాగ్రామ్లో వెకిరి చేష్టలుగా మాట్లాడుతున్నారు. అదే వాళ్ళ ఇంట్లో ఒక తమ్ముడో ఒక అన్న చనిపోతే ఆ బాధ ఎట్లుంటుందో మాకు తెలుసు. కానీ ఇంత వెకిరి చేష్టలు చేస్తున్నారంటే వాళ్ళు మనుషులేనా నేను అడుగుతున్నాను. ఒక మనిషి, సాటి మనిషి రోడ్డు మీద ఏమన్నా చిన్న గాయమై యాక్సిడెంట్ అయితే అయ్యో పాపం అని ఊరికి ఏదో సహాయం చేస్తాం. అలాంటి మంచి మనస్తత్వం గల ప్రవీణ్ అన్నను సత్య మార్గంలో నడిపిస్తుంటే ఈ సత్య మార్గాన్ని తెలుసుకొని వీళ్ళేదో మతంలోకి పోయి వీళ్ళేదో పూసుకుంటారు, మసి పూసుకుంటారని వాళ్ళు ఏదో దుష్ప్రచారాలు చేసుకొని అనవసరంగా ప్రవీణ్ అన్నని టార్గెట్ చేసి చంపారు. ఇది ఫ్రీ ప్లాన్ మర్డరు. దీనికి అన్ని ఆధారాలు కనబడుతున్నాయి, చూస్తున్నారు. కానీ ఏదో ఒక రోజు బయటపడుతుంది. ఆ దుర్మార్గుల్ని గవర్నమెంట్ దేవుడు శిక్షించకపోయినా, మనుషులు శిక్షించకపోయినా దేవుడు మాత్రం శిక్షిస్తాడు. వాడికి పక్కా నరకమే. ఒకవేళ వాడు మారు మనసు పొందితే దేవుడు క్షమిస్తాడు. మేము పాస్టర్లమైన మేము కూడా క్షమించే గుణం ఉంది. ప్రవీణ్ అన్న కుటుంబానికి ఆ దేవుడే ఆదరణకర్తగా ఉండి ఆ కుటుంబానికి ఆదరణకర్త దయచేయాలని మీ ఛానల్ ద్వారా మేము కోరుకుంటున్నాం. మీరన్నట్టు ఒకవేళ నిజంగా మర్డర్ అయితే, మర్డర్ అయ్యే అంతలా ఆయన ప్రవీణ్ చేసినటువంటి పని ఏందనుకోవచ్చు? ఎవరు నిజంగా ఇది చేసిన దీని అంతటికి కారణం ఎవరు అనుకోవచ్చు? వెనక ఎవరున్నారు అనుకోవచ్చు? ఇప్పుడు మాకైతే పేర్లు తెలియదు. మాకు అన్న 2 రాష్ట్రాల ముద్దు బిడ్డ ప్రవీణ్ అన్న. అంటే తెలంగాణ ఆంధ్రాకి ముద్దు బిడ్డ ఆయన సున్నితమైన మనిషి, చీమకు కూడా హాని చేయని వ్యక్తి. ఆయన కారణం ఒకటే, సత్యమైన మార్గాన్ని, ఈ బైబుల్ వాక్యాన్ని చెప్పడం ద్వారానే ఆయన టార్గెట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ బైబుల్లో ఒక మనిషిని మంచి మనసుగా మారమన్నది, ఒక మనిషి ప్రేమ కలిగి జీవించమన్నది, ఒక మనిషి పట్ల ఒక మనిషి దయ కలుగమన్నది, ఒక మనిషి పట్ల జాలిగా ఉండమన్నది. ఒక మనిషిని ప్రేమించడం తప్ప, ఒక మనిషిని ఆదరించడం తప్ప, నీకు చేతనైతే సహాయం చేయమన్నాడు, లేదంటే ప్రార్థన చేయమన్నాడు. ఈ యొక్క సన్మార్గాలను చెప్పడం వల్ల వాళ్ళు జీర్ణించుకోలేక మాత్రమే కుట్రపూర్వకంగా అన్నను చంపారని మేము పక్కా చెప్తున్నాం. దయచేసి మీ మీడియా వాళ్ళు కూడా సహకరించి మీరు ప్రతి ఒక్కరిని ప్రశ్నించాలి. ఎందుకంటే మీరు ఈరోజు మా క్రైస్తవులను మాత్రమే ప్రశ్నిస్తున్నారు, కానీ హైందవ సోదరులను కూడా మీరు అడగాల. ఎందుకు తెలుసా? చేసింది హైందవ సోదరులే, అది 100%. కానీ బయటపడే రోజు ఒకరు వస్తుంది, తీర్పు అనేది మనిషికి ఉంటుంది. మనిషి ఎప్పుడు బ్రతకడండి. భూమి మీదకి ఎవ్వడు బ్రతకడానికి రాలే. 100 ఏళ్ళున్నా సావు తప్పది, 100 ఏళ్ళున్నా, ఎన్ని రోజులున్నా ఖచ్చితంగా మనిషి వెళ్ళవలసిందే. కానీ ఎక్కడికి వెళ్తాడు అనేది ఆ మార్గాన్ని అన్న చెప్పాడు. ఆ మార్గం వీళ్ళకి నచ్చకనే చంపారు. ఎందుకంటే లోకంలో ఉన్న దానికి అంటిపెట్టుకొని ఉన్నారు వాళ్ళు. మేము లోకానికి దూరంగా ఉన్నాం కాబట్టి ఇదే సత్య మార్గాన్ని చెప్తుండు, సత్యంలో నడిపిస్తుండు.
ఈ సత్య మార్గాన్ని అందరికి తెలియజేసుకుంటారనే అపోహతోటే అన్నను టార్గెట్ చేసి చంపారని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. మీరు ఏం స్టాండ్ తీసుకోబోతున్నారు మరి దీని మీద? మేము ప్రార్థన తప్ప ఏం చేయలేం. వాళ్ళలాగా మేము చంపే వాళ్ళం కాదు, వాళ్ళలాగా మేము కత్తులు పట్టుకుంటే కాదు. మాకు ఇదే ఒక బైబుల్, ఈ బైబుల్ ఇదే మాకు 2 అంచెలు గల ఖడ్గం. దీంట్లో నీతిగా బ్రతుకుమన్నాడు, నీతిగా జీవించమన్నాడు. మేము అదే చెప్తున్నాం, గంతకు మించి మాకేం తెలియదు. ఎందుకంటే ఒక మనిషిని మంచిగా బ్రతుకుమనడమే పాపం అయిపోతుంది ఈ లోకంలో. నీకు నచ్చకపోతే వినకు, నీకు నచ్చకపోతే ఇట్లా నచ్చనట్టుగా యాక్టింగ్ అన్నయ్యాయి. కానీ ఒక మనిషిని చంపడం ఏంది దుర్మార్గంగా? నీ అన్ననో నీ అక్కనో చంపితే నీకు ఇంతే ఉంటుందా? ఈరోజు మా ప్రవీణ్ అన్న మా సొంత అన్నలాగా మేము ఇక్కడికి వచ్చాం. ఎందుకంటే ఒక మంచి మార్గాన్ని ఎంచుకున్న వ్యక్తి ఆయన, ఒక సన్మార్గాన్ని బోధించే వ్యక్తినే మీరు టార్గెట్ చేసిరంటే రేపు మమ్మల్ని కూడా చంపుతారని గ్యారంటీ ఏం లేదు. చంపుతారో చంపారో మాకు గ్యారంటీ లేదు. ఎందుకంటే మేము బ్రతుకుట క్రీస్తే చావైతే మేలే. మా బైబుల్లో పౌలన్న ఉన్నాడు, ఆ అన్న చెప్పినాడు వాక్యం, బ్రతుకుట కీస్తే చావైతే మేలే. మేము ఇప్పటికైనా సవాల్, బ్రతికితే దేవుని సేవ చేస్తాం, చస్తే ప్రభు దగ్గర ఉంటాం, అంతే, అంతకు మించి ఏం లేదు.